దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన అందరికీ వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు విశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన కనుక ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా మందిరానికి రావాలని మనవి చేయుచున్నాను. దేవుని వాక్యమును ధ్యానిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడెట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడియుండిరి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విశ్రాంతి దినములో మనతో మాట్లాడుచున్నారు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఇబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిలో 5 మంటపములు ఉన్నాయి. ఆ కోనేరు చుట్టూ అనేక మంది రోగముతో బాధపడుతున్నవారు, అంగవైకల్యము కలిగిన వారు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు అనేక మంది ఆ కోనేరు చుట్టూ ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఆ స్థలములో వారు ఉండవలసి వచ్చిందంటే దేవదూత ఆయా సమయాలలో కోనేటిలో నీరు కదిలించినప్పుడు ఆ రోగులలో అంతమందిలో ఎవరైతే మొదటిగా వచ్చి ఆ నీళ్లను తాకుతారో, ఆ నీళ్లను ముట్టతారో, వెంటనే వారికి స్వస్థత వస్తుందని వారు గ్రహించి గుంపులు గుంపులుగా ఆ యొక్క కోనేరు చుట్టూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఒక శ్రేష్టమైన సంగతి ఏమిటంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ యొక్క నీటిని తాకుతారో, ఆ నీటిని ముడతారో, వెంటనే వారికి ఏం కలుగుద్దని ఉంది ఇక్కడ? స్వస్థత. అంటే మొదటిగా అనేక మంది ఉన్నారు, అందరికి అవకాశం లేదండి. అనేక మంది అక్కడ పడి ఉన్నారు, అశాంతితోనూ, నెమ్మది లేక, శ్రమలతోనూ, రోగములతోనూ, సహాయము లేని నిర్జీవమైన పరిస్థితులు ఉన్నవారు బ్రతుకును మార్చుకోవడానికి, స్వస్థత పొందుకోవడానికి ఎన్నెన్నో కార్యాలు వారు జీవితాల్లో నెరవేర్చుకోవడానికి ఆ దేవదూత ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఆసక్తితో నిద్రలో మాని మొట్టమొదటిగా ప్రయత్నము చేసి వెళ్ళాలి. మొట్టమొదటిగా ఏమైనా మేము వెళ్ళి ముట్టుకోవాలి, అద్భుతమైన స్వస్థత పొందేయాలి, ఆ నీటిలో దిగాలి, ఆ నీరును దర్శించాలి. హల్లెలూయా. ప్రియులారా, మరి మొదటిగా దేవుని సన్నిధానంలో మనం అలా వస్తున్నామా? ఆనాడు కూడా అనేక మంది ఆ యొక్క కోనేటిలో మొదటిగా వెళ్ళటానికి చాలామంది అశ్రద్ధ చేసేవాళ్ళు, బద్ధకస్తులు. ఇంకా లోకములో ఉండిపోవాలని, ఇంకా ఆ స్థలములో ఉండిపోవాలని, మార్పు లేని జీవితం, మార్పు లేని బ్రతుకు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నారు. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే, నీళ్లను ముట్టగలిగితే అద్భుతాలు చూస్తాం, స్వస్థతలు చూస్తాం, దైవ కార్యాలు చూస్తాము. గనుక మొదటి స్థానమే దేవుని సన్నిధిలో. అప్పుడే దేవుడు మనకి బలమైన కార్యములు చేస్తారు. గనుక ప్రతి ఒక్కరూ గమనించాలి, గుర్తించాలని ప్రభుపేట మనవి చేసి మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మీ నామం కొరకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా మాతో మాట్లాడుతూ వచ్చారు. విశ్వాసముతో ప్రభువా, ఎదురు చూస్తూ ప్రభు నిరీక్షణ కలిగి ఎవరైతే ఎంత రోగముతో ఉన్నా, ఇటువంటి బలహీనతో ఉన్నా, దేవదూత అడుగుపెట్టి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఆ నీటిలో దిగుతారో, ముట్టతారో, వెంటనే స్వస్థత వచ్చేసిందని ఇక్కడ రాయబడి ఉంది. ప్రభువా, నాయన ఎంత గొప్ప మాటలు ప్రభువా. అలాగే దైవ మందిరములో మొదటి నాయన సమయాన్ని నీకు ఇచ్చి ప్రభు ప్రార్థన చేసినప్పుడు, అలాగే నివసిస్తున్న గృహాల్లో మొదటి స్థానం నీకు ఇచ్చినప్పుడు ప్రభువా, నువ్వు నిశ్చయముగా గొప్ప కార్యాలు చేస్తావు నాయన. ఇటువంటి కష్ట పరిస్థితులు మార్చేస్తావు నాయన. అటువంటి జీవితం పొందుకొని కొరకు బ్రతికి వారిగా సహాయం చేయమని, బిళ్ళందరిని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.